బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లోని మారుతి నగర్ లో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళను తన భర్త తుపాకీతో కాల్చి చంపాడు. భార్య నిషారాణిపై అనుమానంతో చంపినట్లు పోలీసులు తెలిపారు. భార్యను చంపేందుకు భర్త అరుణ్ కుమార్ తుపాకీ కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇవాళ తెల్లవారుజామున నిషారాణిపై 2 రౌండ్లు కాల్పులు జరపగా ఆమె అక్కడికక్కడే చనిపోయింది. కాల్పుల శబ్దాలు విన్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీం పలు ఆధారాలను సేకరించింది. ఇక మృతదేహాన్ని సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మొదటి భార్యకు విడాకులిచ్చిన అరుణ్ కుమార్ ఆమె సోదరిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. 3 నెలల క్రితం అంబర్పేటలో వాహన తనిఖీలు చేస్తుండగా అరుణ్ కుమార్ తుపాకీతో పోలీసులకు చిక్కాడు. తుపాకీ సీజ్ చేయడంతో పాత బస్తీకి చెందిన స్నేహితుల ద్వారా మరో తుపాకీ కొనుగోలు చేసి ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లోని మారుతి నగర్ లో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళను తన భర్త తుపాకీతో కాల్చి చంపాడు. భార్య నిషారాణిపై అనుమానంతో చంపినట్లు పోలీసులు తెలిపారు. భార్యను చంపేందుకే భర్త అరుణ్ కుమార్ తుపాకీకి కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇవాళ తెల్లవారుజామున నిషారాణిపై 2 రౌండ్లు కాల్పులు జరపగా ఆమె అక్కడికక్కడే చనిపోయింది. కాల్పులు శబ్దాలు విన్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీం పలు ఆధారాలను సేకరించింది. ఇక మృతదేహాన్ని సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మొదటి భార్యకు విడాకులిచ్చిన అరుణ్ కుమార్ ఆమె సోదరిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. 3 నెలల క్రితం అంబర్పేటలో వాహన తనిఖీలు చేస్తుండగా అరుణ్ కుమార్ తుపాకీతో పోలీసులకు చిక్కాడు. తుపాకీ సీజ్ చేయడంతో పాత బస్తీకి చెందిన స్నేహితుల ద్వారా మరొక తుపాకీని కొనుగోలు చేసిన ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు.